అండ్ బ్రదర్స్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మళ్ళీ ఒక వారం పెరిగిపోయింది. మనం జకర్యా గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు సన్నిధిలో చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మొదలు పెడతాము. జకర్యా 8వ అధ్యాయము 19వ వచనం. జకర్యా 8:19. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. పేపర్లోకి తండ్రి, కృపగల దేవా తండ్రి, ఇంతవరకు మాతో ఉండి మీరు మిమ్మల్ని ఆరాధించటకు చెప్పిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా నాయన, జకర్యా గ్రంథాన్ని మేము ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అద్భుతమైన విషయాలను ఆయన తండ్రి మేము నేర్చుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, నా జ్ఞానం కాదు నాయన తండ్రి, ఇవేవి కూడా సరిపోవు నాయన. కేవలం మీరు మాత్రమే నాయన మీ పరలోక జ్ఞానంతో మాట్లాడమని వేడుకొంచున్నాం నాయన తండ్రి. అయ్యా, మరి మేము సుకుమార్ను గుర్తు చేసుకొంచుండగా నాయన తండ్రి, కుటుంబాలకి కావాల్సిన కంఫర్ట్ దయచేయండి నాయన తండ్రి. అయ్యా, మరి ఒక రోజు మేము కూడా అందరం కలుసుకుంటామని ఆ నిరీక్షణ మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా నాయన తండ్రి, మేము బైబిల్ స్టడీలో కొనసాగుతుండగా మరి మీరే మాతో మాట్లాడమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే వారిని త్వరపరచండి తండ్రి, కృప చూపించండి. ముందున్న సమయాన్ని మాకు మేలుకరంగా చేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో మనము 7వ అధ్యాయం ధ్యానంలో ఈ వారం నేర్చుకుంటున్నాము. మనము ఇంతకుముందు 6 అధ్యాయాల్లో జకర్యా గారికి మరి వచ్చిన ఆ యొక్క 8 దర్శనాలను గురించి మొదట నేర్చుకున్నాము 6వ అధ్యాయంలో వరకు. ఆ తర్వాత 6వ అధ్యాయంలోనే మన ప్రభు అయిన యేసయ్యను క్రౌనింగ్ గురించి, కిరీటధారణ చేయడాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మరి కేవలము రాజు చేయాల్సిన సమయంలో యెహోషువకు ఆ కిరీటాన్ని పెట్టమన్నప్పుడు మన ప్రభు మరి ప్రధాన యాజకుడు గాను, మన పక్షంగా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు గాను, అదే సమయంలో రాబోయే రారాజుగాను మనము ధ్యానించడం జరిగింది. ఈ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒక నూతన అంశాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాము. ఇక్కడ 7వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతా ఉన్నాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 1-3 వచనాలు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజరును రెమెగ్గమెల్లేకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెల ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము వద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మనం చూస్తా ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ లో ఒక ఇద్దరు వ్యక్తులు, ఇంకొక వారితో పాటు ఇంకా కొంతమంది ఎక్కడి నుంచి బేతేల్ నుంచి వచ్చినారు. కాబట్టి వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, ఈ జకర్యాను అక్కడ ఉన్న వాళ్ళను ఒక మాట అడుగుతున్నారు. చూస్తాం ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అని మనం చూసుకుంటే, మొదటి వచనంలో ఏముంది, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరంలో. మనము ఈ యొక్క జకర్యాకు ప్రభు ప్రత్యక్షమై మాట్లాడడము, ఆ తర్వాత దర్శనాలు రావడము ఏ సంవత్సరం జరిగిందంటే దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము అనే మాట మనం చూస్తాం 1వ వచనంలోనే. జకర్యా 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అదేవిధంగా 1వ అధ్యాయము 7వ వచనంలో మళ్ళీ అప్పటి నుంచి 2వ సంవత్సరం షెబాట్ అను 11వ నెలలో. అప్పుడు 2వ సంవత్సరంలో ఈ దర్శనాలన్నీ కలిగితే తర్వాత ప్రభు తన క్రౌనింగ్ గురించి మాట్లాడితే, కిరీటధారి కావడానికి గురించి మాట్లాడితే, ఆ తర్వాత ఇది 4వ సంవత్సరం అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత జకర్యా హగ్గై మాట్లాడిన తర్వాత వారు మందిరాన్ని కట్టడం మళ్ళీ మొదలు పెట్టినారు. ఆ విధంగా వాళ్ళు మందిరం కట్టడాన్ని కొనసాగింప చేస్తా ఉన్నారు. కానీ అప్పుడు కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్తారా? విన్నారు కదా? బైబిల్ దగ్గర పెట్టుకున్నారా?
ఎక్కడి నుంచి వచ్చారు? బేతేల్ నుంచి వచ్చారు. బేతేల్ నుంచి వచ్చారంట. బేతేల్ అంటేనే మనకేం గుర్తొస్తుంది? యాకోబు గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరి దారిలో ఒక చోట పడుకుంటే ఒక దర్శనం వస్తుంది కదా. కింద నుంచి ఆకాశం వరకు ఒక నిచ్చెన ఉండి, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతా దిగుతా ఉండే దర్శనం వస్తుంది కదా. ఆ ప్రదేశమే బేతేలు. అది ఒక సంఘటన. ఆ తర్వాత సొలొమోన్ గారి తర్వాత రెహబాము రాజు అయినప్పుడు మరి ఆ తర్వాత రాజ్యం రెండుగా విడిపోవడము, యరొబాము ఉత్తర దేశాన్ని పాలించడము మనం చూస్తాం. అక్కడ బేతేలులో, దానులో ఆ 2 చోట్ల కూడా బంగారు దూడలను పెట్టి బలిపీఠం కట్టి రెహబాము ఆ బేతేల్లో విగ్రహాన్ని పెట్టడం మనం చూస్తాం అన్నమాట. ఎందుకు ఆ విధంగా చేశాడంటే మనం గుర్తు తెచ్చుకుంటే ఈ ఇప్పుడు దేశం విడిపోయింది 2గా. సో దేశము 2గా విడిపోయింది. మరి నార్త్‌లో ఉన్న ప్రజలు దక్షిణానికి ఎక్కడ వెళ్తారో అని ఆయన అక్కడ బేతేల్‌లో కట్టినారు. అలాంటి బేతేల్ నుంచి అంటే ఆ విగ్రహాలకు నిలయమైన ఆ నార్త్ కంట్రీ నుంచి వీళ్ళు వచ్చారు. ఇద్దరొచ్చి వాళ్ళిద్దరు ఇద్దరు ఇంకా వాళ్ళిద్దరితో పాటు ఇంకో కొంతమంది వచ్చి ఏమని అడుగుతున్నారు? 5వ నెలలో మేము ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని అడుగుతున్నారు. అంటే మాకు అలవాటుంది 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించడము. మరి అది మేము చేయాలా అని అడుగుతున్నారు. ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారంటే ఆ యొక్క బబులోను రాజ్యానికి చెరగా పోయినారు. అవన్నీ మనకు తెలుసు. కాబట్టి మేము ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. మరి ధర్మశాస్త్రంలో ఆ విధంగా నేషనల్ వైడ్ ఉపవాసం ఉండడం ఎక్కడన్నా ఉందా? ఒకే ఒక్కసారి ప్రభు ఏం చెప్తారంటే, ఈ పండగల గురించి చెప్పినప్పుడు సంవత్సరానికి ఒకసారి కేవలము డే ఆఫ్ అటాన్మెంట్ ప్రాయశ్చిత్త దినం రోజు మాత్రమే దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండాలి. అది ప్రభు ఆజ్ఞ. వీళ్ళేం చేస్తా ఉన్నారంట, సంవత్సరం 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారంట. కేవలం 5వ నెలలోనే కాదు. మనం ముందుకెళ్తే ప్రభువే స్వయంగా చెప్తాడు. 7వ నెలలో ఉపవాసం ఉంటున్నారనే విషయం కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా 5వ నెలలో, 7వ నెలలో ఇంకా 2 నెలలున్నాయి. ఆ 2 నెలలు అన్నిట్లో కూడా మేము ఎందుకు ఉపవాసం ఉండాలా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకు ఆ ఉపవాసం ఉంటున్నారు అని మనం ఆలోచిస్తే, అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి, వాళ్ళకు జరిగిన నష్టాన్ని బట్టి మనం చూసుకుందాము. ఈ ఏ డేట్స్‌లో ఉపవాసం ఉంటున్నారో, 4వ నెలలో 17వ రోజు, 5వ నెలలో 9వ రోజు, 7వ నెలలో 3వ రోజు, 10వ నెలలో 10వ రోజు ఉపవాసం ఉంటున్నారంట. ఎందుకు? ఏమి జరిగింది అప్పుడంటే, వాళ్ళు యెరూషలేము పట్టబడిన దాన్ని బట్టి ఏడుస్తా ఉపవాసం ఉంటున్నారు. 4వ నెలలో 17వ రోజు. అదే విధంగా మరి ఆహ్, సొలొమోన్ గారి టెంపుల్‌ను నాశనం చేశారు కాబట్టి 5వ నెలలో 9వ రోజు ఉపవాసం ఉంటున్నారు. అదే విధంగా ఒక గవర్నర్‌ని పెడతాడు నెబుకద్నెజరు. గెదల్యా అనే గవర్నర్‌ని పెడతారు. అతన్ని చంపివేసిన దానికి గుర్తుగా 7వ నెలలో 3వ రోజు ఉపవాసం ఉంటున్నారు. అదే విధంగా మరి వారందరూ చెరపట్టబడి బబులోనుకు తీసుకుపోబడిన ఆ యొక్క 10వ నెల 10వ రోజు కూడా ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు? మరి ఇలా ఉపవాసం ఉండాలా అని అడిగినప్పుడు ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నారు అని మనం చూస్తే, ఈ 7వ అధ్యాయంలో 2 జవాబులు చెప్తారు ప్రభు. అదేవిధంగా 8వ అధ్యాయంలో 2 జవాబులు చెప్తారు. సో, 7వ అధ్యాయంలో ఏం చెప్పినారు అనే అనేది మనం చూసుకుంటే 4వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతిగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, దేశపు జనులందరికిని యాజకులకును నీవీ మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను, 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే గదా పుచ్చుకొంటిరి. మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనముకే గదా పానము చేసితిరి. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు? మంచిగా మాట్లాడుతున్నాడా ప్రభు? వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు.
ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు? నా మీద భక్తితో ఏమైనా మీరు ఉపవాసం ఉంటున్నారా? కేవలము మీ స్వప్రయోజనం. అంటే ఇప్పుడు కష్టాలొచ్చినాయి కాబట్టి, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దేవుడు మాకు ఈ కష్టాలు పెట్టినారు అని మీరు ఉపవాసం ఉంటున్నారు గానీ, మరి మీరు నా కోసం ఉపవాసం ఉండడం లేదు. అసలు ఆ సమస్యలకు రావడానికి కారణం ఏంటి? వారు నెబుకద్నెజర్ చేత ఓడింపబడ్డానికైనా, మరి మందిరము ధ్వంసం చేయబడినప్పుడు గానీ, లేదా యెరూషలేము పట్టబడినప్పుడు వీళ్ళు చెరలోకి పోవడము, వీటన్నిటికి కారణం ఏంటి? అంటే కేవలము వాళ్ళు చేసిన పాపాలే. విగ్రహాలను పూజించడము, మరి రాజులు వాళ్ళ కుమారులను, కుమార్తెలను బలులుగా అర్పించడము, బలిపీఠం మీద అర్పించడం విగ్రహాల ముందు. ఏదైతే చేయొద్దని చెప్పినాడో, కుమారుల రక్తాన్ని చిందించడము, ఏదైతే ప్రభు చేయొద్దని చెప్పినాడో, అవన్నీ చేస్తున్నారు కాబట్టి, అందువలన వారికి పనిష్మెంట్ వచ్చింది. వాళ్ళు ఎఫెక్ట్ మాత్రమే చూస్తున్నారు గానీ, కారణం ఏంటి అనేది చూడడం లేదు. మేము చేసిన తప్పుల వల్లనే గదా! ఇలా జరిగింది అనే ఆలోచన, పశ్చాత్తాపం వాళ్ళకి ఏమాత్రము లేదు. ప్రభువును శాంతిపరచాలంటే మూడో వచనంలో చెప్తాను కదా! ఆయనను శాంతిపరచాలని. ఆ విధంగా శాంతిపరచాలంటే మరి మేము ఉపవాసం ఉండాలి కదా! అనే ఆలోచనతో మరి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంట. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఐదో వచనంలో ఉంది గదా! 70 సంవత్సరాలు చెరలో ఉంటే 70 సంవత్సరాలు కూడా ఏటేటా ఉపవాసం ఉంటున్నారంట. సో, వాళ్ళక్కడికెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండడం మొదలుపెట్టినారు. కాబట్టి ప్రభు వాళ్ళని గద్దిస్తా ఉన్నారు. ఈ ఉపవాసము మీరు ఒక అలవాటుగా, ఆచారంగా మీరు చేస్తా ఉన్నారు గదా! మీరు మరి దేవుడిని తృప్తిపరచాలని గాదు. ఏడో వచనం చదువుకుందాం. యెరూషలేములోను, దాని చుట్టూను, పట్టణములలోను, దక్షిణ దేశంలోను, మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? నేను అవన్నీ జరిగినటివన్నీ మీరు మనసుకు తెచ్చుకోకుండా ఉంటారా? హ్యాపీగా ఉన్నప్పుడు మరి యెరూషలేములో, మిగిలిన సిటీస్‌లో బాగా జనులు విస్తరించి, బాగా ప్రాస్పరిటీ ఉండి, క్షేమంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడెప్పుడైనా మీరు ప్రవక్తలు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారా? విగ్రహాలను అర్పించకూడదు, విగ్రహాలను పూజించకూడదు, మరి వాటికి బలులు అర్పించకూడదు అని నేను చెప్పినటివి ఎప్పుడన్నా మీరు గుర్తు చేసుకున్నారా? ప్రభువు చూడండి ఎంత వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు. మరి మహిమంతా ప్రభువుకే రావాలి. ఆయనకు మరి మొట్టమొదట 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞలోనే మరి ఎక్కడ విగ్రహాలు చేసుకోకూడదు. ఏ రూపాన్ని గూడా పూజించకూడదు అని ప్రభు చెప్తే, ప్రభు ఏం చెప్పినారో దానికి అగైనెస్ట్‌గా వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి అంత కోపమొచ్చింది ప్రభుకి. మీరు గుర్తు చేసుకొనకుండా ఉండవచ్చునా? మీరు మనసుకు తెచ్చుకొనకుండా ఉండవచ్చునా? మనం గూడా క్షేమంగా ఉన్నాం. చాలా సార్లు ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నారు. 3 రోజులు ఎవ్రీ వీక్ 3 డేస్. అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఏదో చిన్న చిన్న సమస్యలున్నాయి గానీ, మంచిగా క్షేమంగా ఎస్టాబ్లిష్ అయ్యి బాగా జాబ్స్‌లో మన పిల్లలు ఎస్టాబ్లిష్ అయ్యి, క్షేమంగా ఉంటున్నాం. మరి ప్రభు హెచ్చరించే వాటినన్నిటిని మనం గుర్తు చేసుకుంటున్నామా? మానవ నైజం గదా! కష్టాలొచ్చిన తర్వాత మరి దేవుడా! దేవుడా! అనుకోవడం అనేది మానవ నైజం. అందుకే గదా! ఏమంటారు? శ్రమనందు ఇండుట నాకు మేలాయను అంటాడు కీర్తనకారుడు. ఎప్పుడైతే శ్రమ పడతామో అప్పుడు దేవునికి దగ్గరగా వెళ్తామనమాట. అందుకని మీరు క్షేమంగా ఉన్నప్పుడు మరి అట్లా గుర్తు తెచ్చుకోకుండా ఉంటారా? చెరలోకెళ్ళిన తర్వాత మరి 70 సంవత్సరాలు మీరు ఈ ఉపవాసాలు చేస్తా ఉన్నారంటే మరి ఏమర్థము? మీరు మీ సెల్ఫిష్‌నెస్‌తో చేస్తున్నారు. దీంట్లో ఏమన్నా ఆన్సర్ దొరికిందా? చేయొచ్చా? చేయకూడదా? అని ఆన్సర్ దొరికిందా? లేదు. కేవలము గద్దిస్తా ఉన్నాడు ప్రభు వాళ్ళను. మీ సెల్ఫిష్‌నెస్‌తో చేస్తున్నారు. ఒక ఆచారంలాగా చేస్తున్నారని వాళ్ళను గద్దిస్తా ఉన్నారనమాట. ఆ విధంగా మరి మనం చూసుకుంటే ఈ యొక్క వచనాలన్నిట్లో ప్రభువు ఏం కోరుకుంటున్నారు? ఉపవాసాన్ని గురించి ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నారు అని మనం చూసుకుంటే యెషయా గ్రంథము 58 అధ్యాయము, యెషయా గ్రంథము 58 అధ్యాయము 6 వచనం నుంచి చూసుకుందాం కొన్ని. యెషయా 58 ఎవరైనా తీస్తే చదవండి. యెషయా 58
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు చదవమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతికాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ అంతే. ఆహారం ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, చదివాం. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. థ్యాంక్ యూ. సో ప్రభు దృష్టిలో ఉపవాసం ఉండాలంటే ఇవన్నీ చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆ లిస్ట్ అంతా మనము రాసుకుంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర మనం ఏం చేస్తున్నాము అని టిక్ పెట్టుకుంటా పోతే ఎన్ని అంశాలకు టిక్ పెడతాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఇలా పైకి ఉపవాసము, ఏదో ఒక పూట ఏం తినకుండా ఉండడము, అలా ఒక పూట కంట్రోల్ చేసుకోవడము, ఇలాంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నాడా? ఒకసారి మనం చూసుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్నాను, 2వ భాగాన్ని. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసము తినట మాని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు. కాబట్టి కూడా దేవుని కోసమే చేయాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ తినడం మానుకుంటే కూడా ప్రభు కోసమే తినడం మానుకోవాలి. అంటే ఏది చేసినా మనము మరి ఆ విధంగా ప్రభు కోసమే చేయాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే మన జీవితము క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. మన జీవితం అనేది క్రైస్ట్ సెంటర్గా, ప్రతి విషయంలో ప్రభు చుట్టూనే మన ఆలోచనలు ఉండాలి. మన పనులన్నీ కూడా ప్రభు చుట్టూనే ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. మనం ఏం చేసినా ఏం చేయాలంట? భోజనం చేసినా, నీళ్ళు తాగినా, ఏం తాగినా కూడా దేవుని మహిమ కొరకే చేయాలా? ఆ విధంగా మీ జీవితం ఉండాలని ప్రభు చెప్తా ఉన్నారు. మళ్ళీ మనము ఈ రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయానికే వస్తే 8వ వచనం చదువుతా ఉన్నాడండి. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తినడము, తాగడము, తినడం మానివేయడము, ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఎవరి కోసం చేయాలంట? మరి ప్రభు కోసమే చేయాలా? మనం బ్రతికినా ప్రభు కోసమే బతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. ఇంతటి కమిట్మెంట్ మనకుందా? మనకి ఎందుకు రావడం లేదు ఇంతటి కమిట్మెంట్? ఒకసారి ప్రభువును గుర్తు చేసుకుంటే ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉందా? అసలు అట్లాంటి ఎవరైనా స్టోరీ రాస్తే అట్లాంటి స్టోరీ ఎవరైనా రాయగలరా? చాలా మంది చాలా స్టోరీస్ రాశారు కదా. పేర్లు చెప్పకూడదు కానీ మహాగ్రంథాలు ఉన్నాయి కదా, నిజంలో చదువుకునేటివి. అవన్నీ మనుషులు రాసినటివే కదా. కానీ దేవుడే మనిషిగా వచ్చి మరి మనుషుల కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన అట్లాంటి స్టోరీ ఎవరైనా రాశారా? కానీ ప్రభు మన కోసం వచ్చినాడు. దీన్ని గుర్తు చేసుకున్నప్పుడు మరి మనం బ్రతకడం ప్రభు కోసమే అని పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పలేమా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పలేమా? మరి చనిపోయినా ప్రభు కోసం ఎలా అవుతుంది అది? మనం చనిపోవడం ద్వారా ప్రభుకి ఎట్లా మహిమ వస్తుంది? చెప్తారా ఒక మాట ఎవరైనా? మనం చనిపోతే ప్రభువుకు మహిమ వస్తుందా? ఎస్, ఎలా? దేవునికి చెప్పండి. మనం పరలోకానికి పోతాం కదా, అప్పుడు దేవునికి మహిమ. కరెక్టే. ప్రభు పరలోకానికి పోయడం అనేది మనకు మేలు. కానీ క్రై- దేవునికి ఎట్లా మహిమ వస్తుంది అంటే, క్రైస్తవులుగా ఇంకా చనిపోతాం. మనము దేవునిలో ఉండి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినామంటే అప్పుడు మనల్ని గురించి ఏం మాట్లాడుకుంటారు? వీళ్ళు దేవుని పిల్లలు కదా, యేసు ప్రేమ వీళ్ళు కనపరిచినారు కదా. ఆయన ఏ విధంగా మరి తన ప్రాణాన్ని ఇతరుల కోసం ఇచ్చారో అదే విధంగా మరి వీళ్ళు ప్రాణాన్ని ఇవ్వకపోయినా అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేశారు. ప్రతి పరిస్థితిలో మేమున్నామని వాళ్ళు వచ్చారు. వాళ్ళ మాటలు ఎంత మధురంగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే నిజంగా
ఎంత నెమ్మది శాంతి కలుగుతుంది. ఈ విధంగా మనల్ని గురించి మాట్లాడినప్పుడు ఇతరులు, అప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది. అలా ఉందా మన జీవితము? ఏదో ఒక రోజు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు మహిమ తెచ్చే విధంగా మన జీవితం ఉంటుందా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఇశ్రాయేలీయులు చెర నుంచి వచ్చిన వాళ్ళు, ఆ చెరలో ఉన్నన్ని సంవత్సరాలు వాళ్ళకి జరిగిన నష్టాన్ని గురించి ఆలోచిస్తూ ఉపవాసాలు ఉంటున్నారు. దాని ద్వారా కొంచెం ఆ బాధ తగ్గుతుందనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రభు కోసం ఉపవాసం ఉండాలి. మరి ఆయనకే ఘనత రావాలని, ఆయనను ఆరాధించాలి అనే విషయము వాళ్ళు చేస్తున్నట్లేరు. మరి ఆ విషయము ప్రభువు ఇక్కడ వాళ్ళకు చెప్తున్నారు జకర్యా గారి ద్వారా. మరి మనం ఆ మాట చూస్తే జకర్యా గ్రంథంలో 4, 5 వచనాలు చదువుతున్నానండి. జకర్యా గ్రంథము, జకర్యా 7వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుతున్నాను. ఇందాక చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూస్తాం. దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియచేయవలెను. అక్కడ వచ్చిన వాళ్ళకు మాత్రమే కాదు, దేశపు జనులందరికీ తెలియజేయాలంట. యాజకులకు కూడా తెలియజేయాలంట. ఎందుకని? వాళ్ళెవ్వరూ సరైన పద్ధతిలో జీవించడం లేదు. ప్రభుకు మరి ఆ మే ఆయన ఘనత కలిగేటట్లుగా ఏమీ జీవించడం లేదు. అందుకనే మరి ఈ విధంగా ప్రభు వాళ్ళని హెచ్చరించడం అనేది చేస్తా ఉన్నారనమాట. సో మనము ఇంకా ముందుకెళ్తే ఆ అక్కడ ఎలా ఉపవాసం ఉండాలి అనే మాట చెప్తూ, ఆ తర్వాత ఇంకా కొంత ధ్యానించుకుందాము. ఎలా ఉంది మన లైఫ్, మన క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉంది? ఒక ఆయన ఉన్నాడు, యాండీ వుడ్ అనేటాయన. ఆయన చాలా దేవుడి గురించి చాలా చక్కగా చెప్తారు. ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నేను రెగ్యులర్‌గా చర్చికి వెళ్ళేవాడిని. మరి చర్చిలో ఆ డ్రెస్ వేసుకొని చిన్న యంగ్‌స్టర్స్ సహాయం చేస్తా ఉంటారు కదా గురువులకు. అలా సహాయం చేసేవాడిని. రెగ్యులర్‌గా వెళ్ళేవాడిని. నాకదంతా కంఠపాఠం వచ్చేసింది. మరి ఎప్పుడు కూర్చోవాలా? ఎప్పుడు లే లేసి నిలబడాలా? ఎప్పుడు ఏం పాట పాడాలా? ఇవన్నీ కూడా మరి నాకు కంఠపాఠం వచ్చేసింది. నా ప్రమేయం లేకుండానే, ఎలాంటి ఆలోచన లేకుండానే, దేవుని గురించి ఏం ఆలోచించకుండానే ఇవన్నీ నేను చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అలవాటు పడిపోయినాను నేను. నిజమే గదా! మనం కూడా ఎవ్రి వీక్ చర్చ్‌కెళ్తాము. మరి ప్రభు వల్ల ఆరాధన విషయంలో మరి ఎంతగా ఆ యొక్క సర్వీస్ ఎలా ప్రొసీజర్ అంతా మనకు కంఠపాఠం అయిపోయి ఉంటుంది గదా! మరి ఆహ్, మనం దాంట్లో బాగా రాగాలు తీస్తా సర్వీస్ చేస్తా ఉంటాం గదా! ఆ యొక్క బల్ల తీసుకోకముందు బాగా ప్రభు గుర్తు చేసుకొని, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని పాడుతా మరి చేస్తా ఉంటారు. అవన్నీ మనకు అలవాటయిపోయినాయి. మరి వారం పోయి మనం నేర్చుకున్నాం. కానీ ఆయన ఏం చెప్తారంటే, యాండీ వుడ్ అంటే ఆయన ఏం చెప్తాడంటే, నేను అలా వెళ్ళేవాడిని. కానీ నాకు ప్రభు తెలీదప్పుడు. నిజమే. మేము కూడా రెగ్యులర్‌గా ఎళ్తా ఉన్నాం. కానీ అప్పటికి రక్షణ లేదు. ప్రభువుతో ఇంటిమసీ లేదు. కానీ అవన్నీ చేసేవాళ్ళం. ఆ రైచువల్స్ అన్నీ ఆచారబద్ధంగా, అంటే ఎంప్టీ రైచువల్స్ అన్నమాట. ఎంప్టీ రైచువల్స్ ఏమీ దాని గురించి ఆలోచన లేకుండా చేసేవాళ్ళం. ఆయన ఏం చెప్తారంటే, నేను రక్షణ పొందిన తర్వాత మళ్ళీ చర్చికి పోవడం మొదలైనప్పుడు ఎంత బాగుంది ఆ సర్వీసు. ప్రతి ఒక్క అంశం గూడా ఆ యొక్క జరిగే ప్రతి ఒక్క అంశము దేవుని స్తుతించడము, ప్రార్థించడము, ఆ యొక్క లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పడము, ఇవన్నీ నిజంగా దేవుణ్ణి మహిమపరిచేటివిగా ఎంత బాగున్నాయని నేను అనుకున్నాను. నిజమే. నేను నేను మా హస్బెండ్ గూడా ఆలోచించుకుంటా ఉంటాం. మిషనరీస్ ఎంత మంచి సిస్టమ్ ఏర్పరిచినారు. మరి మేమైతే ఇప్పుడు హెబ్రోన్ చర్చ్‌కెళ్తున్నాం గానీ, వాళ్ళు ఏర్పరిచిన పద్ధతి ఎంత బాగుంది. ఎంతగా మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. అలాంటి ఆలోచన మనకొస్తుందా? ఏ విషయంలోనైనా ప్రభువుకు దగ్గరగా ఉండాలి, ప్రభు కొరకే జీవించాలి అనే ఆలోచన మనకొస్తుందా? సో, ఇక్కడ ఈ 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న ఈ యొక్క భాగంలో ప్రభువు ఏం జవాబు చెప్పలే. ఉపవాసం ఉండాలనా? లేదా? అని ఏం జవాబు చెప్పలే. రెండవ భాగంగా 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉంటుంది. ఎవరైనా ఒకరు 8-10 వరకు చదువుతారా సిస్టర్స్? మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చియున్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకొనుడి,
విధవరాన్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చేయ తలచుకుడి. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఏం ఆన్సర్ చెప్పడం లే. ప్రభు నువ్వు ఉపవాసాలు చేయాలా వద్దా అనేది కదా క్వశ్చన్. దానికి ఏం ఆన్సర్ చెప్పట్లే. కానీ వాళ్ళు ఎలా జీవితంలో నడుచుకోవాలి అనే విషయాల గురించి చెప్తా ఉన్నారు. 4 అంశాలని చెప్పినారు. విధవరాలు సత్యమును first ఏం అనుసరించి చెప్పినారు? సత్యం సత్యమును అనుసరించి అనుసరించి తీర్పు తీర్చుడి, జస్టిస్. ఆ తర్వాత రెండోది ఏం చెప్పినారు? ఒకరి ధననావాసం. ఒకరు కరుణావాస్యాలను కనపరుచుకోండి. మూడోదిగా విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. తర్వాత నాలుగోదిగా మీ హృదయమందు సహోదరులో ఎవరికి కీడు చేయ తలంచకుడి. ఇవే కదా చాలాసార్లు చెప్తా ఉన్నారు ప్రభు. మనం మరి పాత నిబంధనలు చూస్తే పదే 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 ఇవే విషయాలని చెప్తా వస్తారు. జస్ట్ కొన్ని వచనాలు మెన్షన్ చేస్తాను. ఇందాక మనము యెషయా 58వ అధ్యాయంలో చదువుకున్నాం. మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇర్మియా 22:3లో, అదేవిధంగా యెహెజ్కేలు 45:9లో, మీకా 6:8లో, జెకర్యా 8:16లో, హోషేయ 12:6లో, ఆమోసులో, ఇవన్నీ కూడా ప్రభు చెప్తా వచ్చినాం. ఒక్క 2 వచనాలు మాత్రం చదువుకుందాము. జెకర్యా 22:3. జెకర్యా కాదండి, ఇర్మియా 22:3. సారీ, ఇర్మియా ఎవరైనా తీస్తే చదవండి. ఇర్మియా 22:3. యెహోవా ఇలాగ ఆజ్ఞనిచ్చుచున్నాడు. మీరు చదువు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవం కలుగజేయకుడి. ఈ స్థలములలో నిరపరాధుల రక్తము చిందించకుడి. కాబట్టి ఇక్కడ జకర్యాలో ఏం చెప్పినాడో ఇర్మియా గారితో ముందే చెప్పినాడు అవన్నీ. ఇర్మియా గారేమో చెరకు ముందున్న ప్రవక్త, జకర్యా గారేమో చెర తర్వాత ఉన్న ప్రవక్త. కానీ అవే అంశాలు చెప్తా ఉన్నాడు. ప్రభు దృష్టి మరి వాటి మీదనే ఉంటుంది. న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలనే అంశము మొట్టమొదటి చెప్తారు. సత్యం అనుసరించి నడుచుకోండి, న్యాయం చేయండి. ఎంత చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతుంటారండి మన వాళ్ళు. చాలా మంది మరి జాబ్ చేస్తున్నారు కదా, చాలా మంది మనలో ఇంకా చిన్న విషయాల్లో తప్పిపోతుంటారంటే ఇంకా మా లెక్చరర్స్ గురించి ఆలోచిస్తే చాలా సిగ్గుగా ఉంటుంది నాకు. మనం కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్తాం కదా డిఫరెంట్ ప్రోగ్రామ్స్కు. ఎంత అవుతుంది అప్పుడు? ఆ కాలంలో 200, 300 అయ్యేది బస్ ఛార్జ్. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ ఛార్జెస్ పెడతారు. దానికోసము ట్రైన్ టికెట్ తీసుకుంటారు. తీసుకొని 2 and 4 ఛార్జెస్ అంటే 2000, 3000, 4, 5000 కూడా వాళ్ళు తీసుకుంటారు డిఏ బిల్లు, టీఏడిఏ బిల్లు. తర్వాత అది అదొక ఆ యొక్క ఏదైతే వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. అంటే ఆ ఇంత అమౌంట్ కోసం, ఆ చిన్న అమౌంట్ కోసం ఆశపడతారు. ఇట్లాంటివి చాలా చేస్తారు. ఈవెన్ మన క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు కూడా కొంత అమౌంట్ కు ఎంతో ఆశపడతారు. ఒక 200, 300 వస్తుంది అనుకుంటేనే ఆశపడి మరి మార్గం తప్పిపోతా ఉంటారు. కానీ మీరు న్యాయంగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు ప్రభు. అదేవిధంగా కరుణావాత్సల్యతలు చూపండి, మరి సాటి మనుషుల పట్ల మీరు కరుణ చూపండి అని చెప్తా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో డిఓగా చేసేటప్పుడు వాళ్ళు మెడికల్ బిల్స్ పెట్టుకుంటారు కదా. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాక మెడికల్ బిల్స్ Reimbursement. పెట్టుకుంటారు. రీఇంబర్స్మెంట్ కొరకు పెడతారు కదా. నేను డిఓగా ఇన్ఛార్జ్ తీసుకున్నాక చూస్తే కుప్పలు కుప్పలు, కట్టలు కట్టలు ఉన్నాయి. బిల్స్ శాంక్షన్ చేయట్లా, అసలు వాటి కథనే పట్టించుకోవడంలా. ఆ డిఓ ఆఫీస్కి వెళ్తే గంటలు గంటలు నిలబెడతారు. వాళ్ళు ఏజ్డ్ పీపుల్ కదా, వాళ్ళు సమ్ డిసీజెస్ తో ఉన్నారు కదా, బాధపడుతున్నారు కానీ ఏమాత్రం కరుణావాత్సల్యాలు ఏం చూపించరు. నో మెర్సీ అట్ ఆల్. ఛాన్స్ వచ్చింది వాళ్ళు వాళ్ళ దగ్గర లంచం తీసుకోవాలి. ఇలాగా చాలా మంది ఉంటారు. బాధాకరం ఏమంటే మన క్రిస్టియన్స్ కూడా అట్లాంటి వాటిలో ఇంకా ముందు ఉంటారు. ఎంతగా ప్రభువుకు మరి నింద వస్తాయి. వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పలానల్లా మనం చూస్తాం. ఏదైనా కేసులు వచ్చినాయంటే ఫస్ట్ క్రిస్టియన్స్ పేర్లే ఉంటాయి. మా యంగ్స్టర్స్ విషయంలో కూడా క్రిస్టియన్స్ నేమ్సే ముందు ఉంటాయి. యంగ్స్టర్స్ విషయంలో కూడా పలానా చోట గొడవ జరిగింది, కొట్టుకున్నారంటే ఎవరో ఒకరి పేరు ఉంటది. ఇదంతా చూసినప్పుడు
మనం ఎట్లా మన బిడ్డలను తీర్చిదిద్దుతున్నాము? మనం ఎందుకు వాళ్ళని హెచ్చరించలేకపోతున్నాము? మరి పోనీ మన పిల్లలు కాదు, వేరే వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు మనం హెచ్చరించలేకపోతున్నాము? ఇవి కదా చూస్తాడు ప్రభు. ఆయనకు మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు గాని, మన పిల్లల జీవితాలు గాని ఉండాలి గదా! ఇవెందుకు ఆలోచించలేకపోతున్నాము? ప్రభు అయితే స్పష్టంగా చెప్తున్నారు ఈ విషయాలు. ఈ అంటే ఆహ్, వాళ్ళకి చెప్పినాడు ఆ సమయంలో, అదే ప్రభు మనతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మనం ఇంకా పర్టిక్యులర్. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలీదు. కానీ మనకివన్నీ తెలుసు. ప్రభు ఏం కోరుకుంటున్నాడో మన నుంచి అనేది మనకు బాగా తెలుసు. ఆ తర్వాత మూడో అంశంగా ఏం చెప్తున్నారు? తండ్రి లేని వారు, విధవరాండ్రు, పరదేశులు, దరిద్రులు. వీళ్ళందరూ కూడా మరి ఆహ్, ఒక వీక్ సెక్షన్‌గా ఉంటున్నారు కదా! వాళ్ళందరి మీద మరి చిన్న చూపు చూపిస్తా ఉంటారు చాలామంది. వాళ్ళతో కలిసి తిరగడానికి ఇష్టపడరు. వాళ్ళతో కలిసి ఆహ్, ఎక్కడైనా ఫంక్షన్స్‌కెళ్ళడానికి గాని అట్లా అంతా ఇష్టపడరు. వాళ్ళ పక్కన కూర్చోవాలంటేనే దరిద్రంగా భావించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఒక సోషల్ క్యాడరు ఇవన్నీ చూస్తారు. అలా చూసేవాళ్ళు చాలా మందుంటారు. ఇంకా కొంతమంది ఇంకొక లెవెల్‌లో ఉంటారు. వాళ్ళతో బాగా కలిసిపోతారు. చాలా బాగా చూసుకుంటారు. నేను కాబట్టి ఇలా ఉన్నాను. మరి వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదొక స్వనీతి. ఆత్మీయ స్వనీతి. ఆ విధంగా ఆ లెవెల్‌లో ఉన్నవాళ్ళు కొంతమందుంటారు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనల్ని ఎలా ప్రేమించినాడో, మనం మిగిలిన వాళ్ళని అలా ప్రేమించాలి. మన నుంచి ఆ ప్రేమ ప్రవాహం ఇతరులకు వెళ్ళాలి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. వెళ్తుందా? మనల్ని బట్టి మరి ఎవరైనా దేవుని దగ్గరకొస్తున్నారా? ప్రభు చూపించిన ప్రేమ వీళ్ళు చూపిస్తున్నారు అని ప్రభుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా మనల్ని చూసి? మరి మిమ్మల్ని బట్టియే గదా! నా నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది అని ప్రభు చెప్పినాడంటే, ఇంతగా మరి ప్రభు బాధపడింటాడు ఆ విషయంలో. కాబట్టి ఒక్కసారి వాళ్ళని హెచ్చరించేటప్పుడు మనల్ని మనము చూసుకుందాం. మన విషయం ఏం చెప్తాడు? వాళ్ళ విషయము డైరెక్ట్‌గా చెప్తా ఉన్నాడు ప్రభు. ఉపవాసం అనేది మీకోసమే ఆచారాలు. మరి మీరు ఇవన్నీ చేయండి అని చెప్తా ఉన్నాడు ప్రభు. వాళ్ళు ఉపవాసం ఉండాలా లేదా అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం లేదు గానీ, మీరు ఇవన్నీ చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నాలుగో అంశంగా ఎవరికిని కీడు చేయదలచకుడి. డోంట్ ప్లాన్. వాళ్ళకు ఆహ్, ఏదైనా బాధ పెట్టాలనేది మరి మీరేం ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. కయీను ప్లాన్ చేసుకొని హెబెల్‌ను చంపేసినాడు గదా! మరి ఆహ్, సహోదరులందరూ ప్లాన్ చేసుకొని యోసేపును గోతిలో వేసి తర్వాత వాళ్ళకి మిద్యానీయులకు అమ్మేసినారు. ఇలా ఎన్ని సంఘటనలున్నాయి. ప్లాన్ చేసి ఇతరులకు నష్టం చేసిన సంఘటనలు. దావీదునైతే మరి సౌలు రాజు వెంటబడినాడు చంపాలని. సొంత కుమారుడు గూడా మరి తండ్రిని చంపాలని వెంటబడినాడు. ప్రపంచంలో ఈ విధమైన సంఘటనలు ఎన్నో జరిగినాయి బైబిల్‌లో అవన్నీ పొందుపరచబడినాయి. ఇప్పుడైతే మరీ భయంకరంగా ఉంటున్నాయి. అస్సలు వాల్యూస్‌ని గురించి వాటన్నిటి గురించి పట్టించుకునే వాళ్ళే మన జనరేషన్‌లో అంటే మా జనరేషన్ అని చెప్పాలేమో కొంతమంది యంగ్‌స్టర్స్ కూడా ఉన్నారు గదా! మా జనరేషన్‌లో ఉన్న కొన్ని విలువలైన వాల్యూస్ అయినా ఇప్పుడు జనరేషన్ వచ్చే కొద్దీ ఆ వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి. సెల్ఫ్ సెంటర్డ్. తనే ఉంటాడు మధ్యలో. తన కుటుంబం ఉంటుందంతే. ఇంకా వేరే వాళ్ళని గురించి ఆలోచించేదే ఉండదు. చూస్తే ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలకెళ్ళినప్పుడు ఫోటోస్ అన్నీ వాళ్ళవే ఉంటాయి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు. పేరెంట్స్ అటు పేరెంట్స్ ఉండవు. ఇటు పేరెంట్స్ ఉండవు. అంటే పెట్టుకోవాలని కాదు కానీ, ఇట్ షోస్ రిలేషన్‌షిప్ కదా! ఎంత మంచిగా రిలేషన్‌షిప్స్ ఉన్నాయనేది తెలియజేస్తుంది. కాబట్టి ఎలా ఉంటున్నారు మన పిల్లలు? మనం ఎలా ఉంటున్నాము? ప్రభువైతే మనము హ్మ్. ఆయన చెప్పినట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఉపవాసం సంగతి తర్వాత. ముందు నేను చెప్పినట్లు నడుచుకోండి అని చెప్తా ఉన్నారు. 11వ వచనము, 12వ వచనం చదువుతారా? 11, అయితే 12. వారు ఆలకింపనల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిది. కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారు, నేను ఇవన్నీ మీకు చెప్తా ఉంటే,
మీరు ఏం చేశారు? మీ చెవులు మూసుకున్నారంట. మూర్ఖంగా చెవులు మూసుకున్నారంట. ఒక మదర్ ఉందనుకోండి, ఒక అమ్మ ఉందనుకోండి, పాపనో బాబునో పిలుస్తుంది అనుకోండి, మరి పలకకుండా పోతే కొన్నిసార్లు చూస్తుంది, ఒకసారి చూస్తుంది, రెండు సార్లు చూస్తుంది. ఏంటప్ప వీడు పలకనే పలకడని ఎంత బాధపడతారు కదా మదర్స్, బిడ్డలు పలకకుంటే. మరి ప్రభు అట్లే ఉన్నాడు మనకు, తల్లిలాగా తండ్రిలాగా. ఎంత మూర్ఖంగా ఉన్నాదని మనమే మన బిడ్డల గురించి అనుకుంటాం కదా. మరి ఆ సర్వశక్తి గల ప్రభు, సర్వ సృష్టిని ఒక మాటతో సృష్టించిన దేవుడు, మరి తను ఎన్నుకున్న తన జనాంగము ఆయన మాట వినకుంటే ఎంత బాధపడతారు. అందుకని డైరెక్ట్ గా వాళ్ళతో జకర్య గారి ద్వారా తెలియజేస్తున్నారు, వీరు మూర్ఖులుగా ఉన్నారు, వినడం లేదు. ఆ తర్వాత ఆయన ఏం కోరుకుంటారంటే, మరి మీ ప్రవక్తలు చెప్పే మాటలన్నీ కూడా మరి ఆత్మానుసారమైనవే అని చెప్తాడు ప్రభు. చాలాసార్లు ఆ మాట కూడా చెప్తాడు. ఒకసారి మీకా గ్రంథంలో చూస్తాము. మీకా 3వ అధ్యాయము, మీకా 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనబరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. కాబట్టి ఆ ఎందుకు ఎలా చెప్తారంటే వాళ్ళ పాపాలు కనపరచాలని దేవుడు ఈ ప్రవక్తలకు తెలియజేస్తారనమాట. ఇశ్రాయేలు చేసే పాపాలు కనపరచాలని ఈ యొక్క ప్రవక్తలకు తన వాక్యాన్ని తెలియజేస్తారు. అందుకనే పేతురు గారు కూడా తను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనాలు ఏమంటాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఈ 12వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు ప్రభు? యెహోవా మానసారి తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను వినడం లేదంట వాళ్ళు. ఇక్కడ మీకా గారిలో ఏం చెప్తున్నారు? మీకా ప్రవక్త ఏం చెప్తున్నారు? నేను వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు సరిదిద్దుకోవాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. ఆ ధైర్యాన్ని నాకు ప్రభు ఇచ్చినాడు అని చెప్తున్నారు. ఇశ్రాయేలుకు తమ పాపం కనపరచుటకై యెహోవా ఆత్మవశం చేత ఏ విషయాలైతే బయలుపరిచినాడో ఆ విషయాలని చెప్తున్నారు. మరి ప్రవక్తలందరూ అంతే కదా, ఆత్మ ద్వారా ప్రభు ఏం చెప్తే అదే చెప్తారు. ఒక రాజు కాలంలో ఆ ఆ యొక్క ఒక ప్రవక్తను పిలిస్తే అగైనెస్ట్ చెప్తే వినడు, ఆ ప్రవక్తను బంధిస్తాడు. అలా యోహాను ఉన్నారు వాళ్ళు, అంత యోహాను కఠినంగా ఉంటుంది. యోహాను యోహాను పాత నిబంధనలో కూడా మీకా ప్రవక్తలు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. యోహాను కూడా చెప్పిన మాటలు ఆ రాజు వినలేదు, సరిదిద్దుకోలేదు. ఆ విధంగా వాళ్ళలో పాపాన్ని బయలుపరచడానికి నేను చెప్తే మీరేం చేశారంట? వినకుండా ఉన్నట్లు హృదయంలను కురువిందం వలె కఠినపరుచుకున్నారు. కురువిందం అంటే ఒక హార్డ్ స్టోన్ అన్నమాట. చాలా హార్డ్ గా ఉంటుంది ఆ స్టోన్. కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఈ యొక్క జనులు ఉన్నారు. కాబట్టి మీరు మారండి, మీరు మారండి, మారకుంటే గిన ఏమవుతుంది అనేది చెప్తున్నారు కదా ఇక్కడే. కఠినపరుచుకునేది కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు ప్రభు? ఆదికాండంలో 6వ అధ్యాయంలో మరి తను ఈ సృష్టిలో ప్రజలను చేసినందుకు ప్రభు బాధపడినాడు అనే మాట ఉంటుంది ఆదికాండంలో. ఆ తర్వాత ఏమైంది? మరి 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఉన్నారా వాళ్ళందరూ? ఎవరు మిగిలినారు? నోవహు, తన కుటుంబం మాత్రమే మిగిలింది. ఎందుకంటే ప్రభు మహోగ్రత వారి మీదకి వచ్చింది. నోవహు ద్వారా వారికి తెలియజేస్తూ వచ్చినారు ప్రభు, ఇలా రాబోతుంది, జల ప్రవాహం రాబోతుంది అని తెలియజేస్తూ వచ్చినారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే సరి చేసుకోలేదో మరి త- ఆ యొక్క వరదలు రానే వచ్చాయి, అందరూ ఎవ్వరు మిగలలేదు, వాళ్ళ మీదకి మహోగ్రత వచ్చింది. అదే మాటలు వీళ్ళకి కూడా చెప్తున్నారు ప్రభు. నేను మంచిగా చెప్పినప్పుడు, ప్రవక్తల ద్వారా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు వినలేదు. మనకి ఇంకా ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే సల్మాన్ రాజు. చాలాసార్లు గుర్తొస్తుంటాడు సల్మాన్ రాజు. ఎందుకంటే నువ్వు ఇంత అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, విగ్రహాలను పూజింపొద్దు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇవన్నీ ప్రభు అనేక మంది ద్వారా చెప్పి పంపిస్తే మరి వినలేదు ఆయన. ఆయననే బలిపీఠాలు విగ్రహాలకు దేవాలయాలు కట్టించినాడు స్వయంగా. మరి అంత జ్ఞానం దేవుడిస్తే ఆ జ్ఞానం అంతా పక్కన పెట్టి తనే విగ్రహారాధన చేసినాడు. ఏమైంది?
ఫలితంగా రాజ్యం 2గా చీలిపోయింది. ఆయన తరంలో రాలేదు గానీ నెక్స్ట్ ఆయన కొడుకు పీరియడ్‌లో రాజ్యం 2గా విడిపోయింది. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మనము ఏం విత్తుతున్నాము? మనం మంచిని విత్తుతున్నామా? దేవుని ప్రేమను విత్తుతున్నామా? ఏం విత్తితే ఆ పంటనే కోస్తాం. ప్రభు మనల్ని చూస్తా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆయనకిష్టమైనట్లు ఆయన మార్గంలో మనము మరి ప్రవర్తిస్తున్నామా లేదా? నడుచుకుంటున్నామా లేదా? అనే విషయాలన్నీ ప్రభు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కనికరం గల దేవుడే, ప్రేమ గల దేవుడే. కానీ ఎప్పుడైతే పూర్తిగా ఆయన మాట వినకుండా మన కొద్దీ మనం ఉన్నామంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు కదా, మహోగ్రత వస్తుంది అని. మరి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చాలా సార్లు చెప్తే హెచ్చరిస్తా ఉన్నారు, నేను వస్తాను త్వరగా, రెండవ రాకడ సమీపంగా ఉంది, ర్యాప్చర్ జరుగుతుంది, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారందరూ ఎత్తబడతారు అని. ఎలా ఉన్నాం మనం కూడా? మన హృదయాన్ని కురివిందంలాగా చేసుకుంటున్నామా? ఆయన రాకొరకు ఎదురు చూస్తున్నామా? సిద్ధపడుతున్నామా? లేదా ఇశ్రాయేలీయులు ఏ విధంగా వాళ్ళని వారు కఠినపరుచుకున్నారో, చెవులు మూసుకున్నారంట. చెవులు మూసుకొని దేవుడు చెప్పే మాటలు వినడం లేదంట. ఎంతమంది అండి! మన మన సంఘానికి వచ్చే వాళ్ళు, మన పిల్లల ఫ్రెండ్స్, మన కొలీగ్స్ వాక్యం వినడానికి ఎంత ఆసక్తి కనబరుస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇది ఎంత బాధ అవుతుంది కదా అనుకుంటా ఉంటే, నిజంగా చాలా బాధేస్తుంది. ఎంతమంది వీళ్ళందరూ నరకానికి పోతారా ప్రభా? ఎట్లా ప్రభా? మరి ఒక్కొక్కరిని గురించి ఆలోచించినప్పుడు అయ్యో నరకంలో ఉంటే ఎట్లా ప్రభా అని చాలా దుఃఖం వస్తుంది. కానీ ప్రభు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఆయన కనికరాన్ని చూపిస్తూ మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి 13, 14 వచనం చదువుతాము. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిన్ను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, కనుక వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను పిలిచినప్పుడు వాళ్ళు పలకలేదు కదా, నా పిల్లల్ని నేను పిలుస్తుంటే మరి వాళ్ళు పలకడం లేదు అని అమ్మ ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు పిల్లలు పిలిచినప్పుడు కావాలనే పలకకుండా ఉంటది. నేను ఎన్నిసార్లు పిలిస్తే మీరు పలకలేదు కదా, మీరు పిలుస్తాను నేను పలకాలనా అని యాక్షన్ చేస్తుంది. కొన్నిసార్లు నిజంగా కూడా కోపం వస్తుంది ఫాదర్కు. నిజంగానే పిల్లలు పిలుస్తా ఉంటే పలకరు కొంతమంది. కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, నేను పిలిచినప్పుడు వాళ్ళు ఆలకింపలేదు కాబట్టి నేను కూడా వాళ్ళు పిలిచినప్పుడు ఆలకింపను. నిజమా? ఈ మాట ప్రభు చెప్పారా? ఇక్కడొక్క చోటనైనా ఇంకా ఎక్కడైనా చెప్పారా? చూసుకుంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుంచి 28 వరకు చూస్తాము. ఒక 2 మాటలు నేను మాత్రమే. పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. కాబట్టి ఇక్కడ ఆయన పిలిచినప్పుడు ఎవ్వరు వినలేదంట. ఆయన చేయి చాపితే ఎవరు లక్ష్య పెట్టకపోలేదంట. అప్పుడు మరి ఏం చేస్తాడంట ప్రభు? కాబట్టి 28వ మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి 28 తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు 28 వారు నన్ను గురించి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకదురు గాని నేను వారికి కనపడకుందును. మన కనికరం గల ప్రభువేనా ఇవన్నీ చెప్పేది? అంత ప్రేమ, జాలి, దయ, కృప కలిగిన ప్రభువేనా ఇవన్నీ చెప్పేది? అలా ఉంది మరి మన పరిస్థితి. చాలా మంది పరిస్థితి అలా ఉంది మరి. ఆయన పిలిచినప్పుడు పలకడంలే. స్పెషల్ మీటింగ్స్ పెడితే పోవట్లేదు. వెళ్ళినా ఏదో కాలక్షేపానికి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నారు. ఆ సేవకులు ఆత్మావేశం చేత చెప్పిన మాటలను వినడం లేదు, సరి చేసుకోవడం లేదు, చెవులు మూసుకుంటున్నారు. నా దారి మీరు చెప్పేది మీరు చెప్పండి, నా దారి నాదే అన్న రకంగా ఉంటున్నారు. ఎందుకు ఇంతగా ఆలోచించాల్సి వస్తుందంటే, మరి ఎప్పుడైతే రాకడ గురించి మనం ఆలోచిస్తా ఉన్నామో, వీళ్ళందరూ గతి ఏమవుతుందని ఆలోచించినప్పుడు, ఇలా ఉన్నారు కదా వీళ్ళు, మన వాళ్ళు, మన సొంతం వాళ్ళు, మన బంధువులు, రక్త సంబంధికులు అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రభువు ఇక్కడ ఎంత చక్కగా చెప్పేస్తా ఉన్నాడు. మీరు పిలిస్తే నేను విననే వినను అని చెప్పేస్తా ఉన్నారు. అక్కడ సామెతల గ్రంథంలో చెప్పినారు, మరి ఇక్కడ జకర్యా ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నారు. 14వ వచనము. మరియు వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును, వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును.
ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగచేసి ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు ప్రభు? ఎవ్వరు సంచరించకుండా ఆ దేశము పాడైపోతుందంట. అందరినీ చెదరగొడతారంట అన్ని జనులలోనికి. జకర్యా కాలంలో జరిగిందా ఇది? మొత్తం దేశం అంతా ఖాళీ అయిందా? లేదు కదా. అక్కడికి బబులోను చెరలోనికి పోయిన వాళ్ళు, ఐగుప్తు చెరలోనికి పోయిన వాళ్ళు అందరు వెళ్ళలేదు. ఆ దేశంలో యెరూషలేములో ఇంకా ఉండిన్నారు చాలా మంది. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరిగింది ఇది అంటే AD 70లో ఆ రెండవ మందిరాన్ని కూడా పడగొట్టి వాళ్ళ మీద ఆ రోమీయుల ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసినప్పుడు ఆ యొక్క దేశం అనేది పూర్తిగా డిసలేట్ అయిపోయిందంట. ఎడారిగా మారిపోయిందంట. ఆ ప్రపంచ దేశాలన్నిట్లోకి ఆ యూదులు, ఇస్రాయిల్ చెదిరిపోయినారంట. మార్కెట్ ప్లెయిన్ అనే పేరు వినింటారు. ఆ మార్కెట్ ప్లెయిన్ అని ఆయన మరి అక్కడంతా ఆ ప్రదేశాలకు సంచరిస్తూ వెళ్ళినారంట 1867లో. వీళ్ళు ఎప్పుడు 1948లో కదా ఇస్రాయిల్ మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళింది. ఈయన మార్కెట్ ప్లెయిన్ 1867లో అక్కడికి వెళ్ళినాడంట. వెళ్తే అక్కడంతా చాలా ఖాళీగా ఉందంట. చాలా ఖాళీగా ఏం చెట్లు లేవంట, ఏం లేవంట. ఖాళీ ప్రదేశాలు ఉన్నాయంట, నిర్జన ప్రదేశాలు ఉన్నాయంట. ఈ క్యాక్టస్ ఉంటాయి కదా, ఎడారి మొక్కలు, అలాంటి మొక్కలు మాత్రం అక్కడక్కడ ఉన్నాయంట. అది నిర్జనం అవుతుంది, ఎవరినూ సంచరింపకుండా అది పాడగునని ముందే జకర్యా ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు ప్రభు. కాబట్టి ఇప్పుడైనా మీరు తిరగండి నా వైపు అని చెప్తే తిరిగినారా? మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఎంతగా ఆయన మెస్సియాగా అంగీకరించకుండా ఆయనను సిలువ వేయడానికి వీళ్ళే కదా కారణమైనారు. కాబట్టి ప్రభు కోరుకుంటా ఉన్నాడు, ఆయన చెప్పేది మనం వినాలా అని కోరుకుంటా ఉన్నాడు. మనకు ఇష్టం ఉంటే ఆయన మాటలు మనం వినాలి, ఆయన ఏం చెప్తున్నాడో మనం నేర్చుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి అని ఇష్టం ఉంటే ఖచ్చితంగా ప్రభు మరి మనల్ని నడిపిస్తాడు, ఆయన మార్గాల్లో పయనింపజేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఎంతో నష్టము, ఎంతో విడవబడ్డం అనే దాని గురించి మరి ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ఇంతటితో మనము ముగించుకోకుండా ఒక వాక్యాన్ని చదువుకొని, ఇందాక మొట్టమొదటి చదివినాను కదా 8వ అధ్యాయంలో వాక్యము. ఆ వాక్యం అంటే ఏం జవాబు చెప్తున్నాడు ప్రభు, ఆ ఉపవాసాలను గురించి ఏం జవాబు చెప్తున్నాడు అనే విషయము చూసుకొని ముగించుకున్నాము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ చదువు. నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. కాబట్టి ప్రభు ఎంత కఠినంగా మాట్లాడినాడు 7వ అధ్యాయంలో, కానీ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎంత ప్రియంగా మాట్లాడుతున్నారు ప్రభు. అది మన ప్రభు యొక్క అట్రిబ్యూట్, ఆయన గొప్ప లక్షణం అది. మన ప్రవర్తన బట్టి ఆయన ఎంతగా మన మీద కోపగించినా మళ్ళీ వాత్సల్యం చూపే దేవుడు అయినాడు. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ లో మళ్ళీ నేర్చుకున్నాం. ఈ ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకున్నాం మనము? ఉపవాసాలు ఉండడం కాదు, ఎలా ఉపవాసం ఉంటున్నాము, మనం తిన్నా మానివేసిన దేవునికి మహిమపరిచే విధంగా ఉంటున్నామా, మన జీవితం ఎలా ఉంది, బ్రతికినా చనిపోయిన ఆయన కొరకు అనే విధంగా మనం జీవిస్తున్నామా? ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఎవరి ద్వారా అయినా కావచ్చు, చాలా చిన్న వాళ్ళ ద్వారా మనం చెప్పొచ్చు, మనకంటే గొప్ప వాళ్ళ ద్వారా కాదు, మనకంటే చాలా తక్కువ వాళ్ళ ద్వారా మనకు చెప్పొచ్చు. అంటే ఈ లోక సంబంధంగా, వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, ఈ లోక సంబంధంగా. అలా ప్రభు చెప్పినప్పుడు మనం వింటున్నామా? వాళ్ళ కొద్ది వాళ్ళు చెప్పుకుంటున్నారులే అనుకుంటున్నాము. ఏదో రకంగా ప్రభు మనం హెచ్చరిస్తాడు. మన మానవ ధ్యానంలోనో, మన పాస్టర్స్ ద్వారానో, ఈ రకంగా జూమ్ మీటింగ్స్ ద్వారానో ఏదో రకంగా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏ విషయంలో అయినా సరే, చిన్న చిన్న దాంట్లో హెచ్చరిస్తాడు, పెద్ద దాంట్లో హెచ్చరిస్తాడు. మరి ఆ హెచ్చరికలు మనం స్వీకరిస్తున్నామా? స్వీకరించడానికి మన మనసు ఇష్టపడుతుందా? అలా దేవుడు మాట్లాడతాడని మన బిడ్డలకు అందరికి కూడా తెలియజేస్తున్నాము. మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి ప్రభు చూపిన బాటలో ఆయనకి ఇష్టమైన విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్.